వెల్కమ్ టు మై జీవన్ ఛానల్. ఫస్ట్ టైం మా సిద్ధు ఫ్లైట్ ఎక్కాడు. నిజం ఏదైతే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సర్ప్రైజ్ చేసావుగా. ఎస్, అది హన్నీకి ఇచ్చింది అనుకుంటా. అది పడుతుందా, నువ్వు తినేస్తున్నావా? హల్దీ హల్దీ పాలక్ చీజ్ కార్న్ బ్రౌన్ బ్రెడ్. ఎంజాయ్. సో మేము లొకేషన్ రీచ్ అయిపోయాము. ఫ్లైట్ నుంచి చూస్తే అమేజింగ్ ఉందన్నమాట ఐలాండ్. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఒక బీచ్ చూస్తారు, బాగుంది అన్ని. కాసేపు ఇక్కడే కూర్చుంటే వెళ్ళిపోయాం. ఇదే బీచ్. సిద్ధు ఫోటో తీసుకుంటావా బీచ్ లో? ఆ లొకేషన్ గుర్తుపట్టి. ఇది నేచురల్ బీచ్. వీర్ సవాకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆయన ఈయనేనా? ఇక్కడ నుంచో పెట్టారా? క్లైమేట్ చూడు కొంచెం. వీఆర్ ఆన్ ది వే టు పోర్ట్ జెట్టి అన్నమాట. ఇక్కడ స్వచ్ఛత హాయ్ సేవ తెలుగుదేశం పార్టీ. High and low and in between, and I am glad to let you know, but only if you give me a kiss. Yeah, it's no secret at all, it's so obvious to all of us. మళ్ళీ ఎండ అసలు మామూలుగా లేదు. బాగుంది కానీ సీట్ మంచిగా పైన తీసేసి. Yeah, you're perfect, from the way you laugh to the way you behave when you're mad, so perfect. When I see you dance, spin my world around and around. Ooh, I know that you're worth it. Ooh, 'cause girl, you're perfect, amazing. That I'm kissing you, it's not what you expect from someone so perfect. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ బ్లేర్ రీచ్ అయ్యి పోర్ట్ బ్లేర్ నుంచి ఎక్కడికి వచ్చాము అను? ఇప్పుడు మనం అండమాన్ హ్యావ్లాక్ ఐలాండ్కి వచ్చేసాం. And there's just one of many things that makes me believe that you're a dream. Yeah, it's no secret at all, it's so obvious to all of us. Yeah, you're perfect, from the way you laugh. రూమ్ వైపు నడుస్తున్నాం మేము. ఆ వెనకాల కనిపించేది బీచ్. When I see you dance, spin my world around and around. హాయ్ రూమ్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు సో ఇది మా రూమ్. లోపలికి ఎంటర్ అవుతానా? ఇది డైనింగ్ ఏరియా. రాగు డైనింగ్ ఏరియా. ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ మినీ బార్ సెటప్ ఉంది. ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి. Let's go. Bedroom with attached balcony.
I'll show you the balcony view. Amazing. Look at it, it's a beach view. సో డే 1 జర్నీ అంతా అయిపోయింది. ఇవాళ డే 2 ఫ్రెష్ అప్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ తినేసాము అండ్ సో అలా కాలాపత్ర బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ అక్కడే స్టార్ట్ చేద్దాము, బీచ్ బాగుంటే చిన్న ఫోటోషూట్ లాగా ప్లాన్ అయితే చేసాము. సో నేనైతే ముందుగా రెడీ అయిపోతాను. సో మీ అందరికీ తెలుసు నేను నా స్కిన్ కేర్ రొటీన్ కోసం ఏమైతే క్యారీ చేస్తాను. సో ఐ యూజ్ డెర్మావైల్ హైడ్రా క్లెన్జర్ ఫేస్ వాష్. ఎందుకంటే దీంట్లో కొలాడియల్, న్యాచురల్ కొలాడియల్ ఓట్ మీల్ ఉంటుంది. మన స్కిన్లోని pH బ్యాలెన్స్ లెవెల్స్ని ఈక్వల్గా ఉంచుతుంది. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి నేను దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అండ్ ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు అయితే నా దగ్గర కంప్లీట్ కిట్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ మాయిశ్చరైజింగ్ లోషన్ అండ్ బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా. సో ముందైతే నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో వైటమిన్ E ఉంటుంది. సో మన స్కిన్ని ఎక్కువసేపు మాయిస్ట్గా ఉంచుతుంది. డెర్మావైల్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా న్యాచురల్ కొలాడియల్ ఓట్ మీల్ ఉంటుంది. అండ్ ఇది కూడా మన స్కిన్లోని pH లెవెల్స్ బ్యాలెన్స్ని ఈక్వల్గా ఉంచుతుంది, ఎక్కువసేపు మాయిస్ట్గా ఉంచుతుంది. మెయిన్గా ఇది మనకి చాలా లైక్ వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు, హ్యాండ్స్ షేవింగ్ అట్లా చేసుకున్నప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట, ఇంట్లో అయినా ఇలా ట్రావెల్ చేసినప్పుడైనా. సో ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మేకప్ అది చేసుకోకుండా, హడావిడి భయపెట్టకుండా జస్ట్ ఈ న్యాచురల్గా డార్క్ సర్కిల్స్ అది కవర్ చేసేసుకొని రెడీ అయిపోదాం. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుందేమో అని బట్టలన్నీ అసలు ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాను. కానీ ఇక్కడ ఉన్న క్లైమేట్కి అసలు భయం వేసేస్తుంది. అలా మొహం కడుక్కొని వచ్చేలోపే చెమటలు కారిపోతున్నాయి, అంత వేడిగా ఉందన్నమాట. సో లైట్ మేకప్ చేసుకున్నామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇవాళ శివ అసలు ఏం ప్లాన్ చేశాడో తెలీదు. బట్ ఏదైనా కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా అనేసి నేను రెడీ అవుతున్నా నాన్న. నేను రెడీ అయ్యాక నీకు రెడీ చేస్తా. సో ఇక్కడ ఎక్కువ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే నీల్ ఐలాండ్లో కానివ్వు లేదా మన హోటల్ దగ్గరే చూద్దాం అనేసి అని అన్నారు. సో ఫస్ట్ అయితే లొకేషన్స్ అవి ఫైనలైజ్ అయిపోతే ఇంకా ప్రాపర్గా తెచ్చిన ఫోటోషూట్ కోసం తెచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రాపర్గా చేయాలి. ఎస్, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే నార్మల్ కాస్ట్యూమ్ వేసేసుకొని మేము కాలాపత్ర బీచ్కి వెళ్ళబోతున్నాం. సో అక్కడ శివ డ్రోన్ అది షూట్ చేద్దామని చెప్పేసి అని అన్నారు. సో కొంచెం అయితే ప్రిపేర్డ్గా వెళ్తున్నాను. సీ యూ ఆల్ దేర్. హే గైస్, శివ, హలో, అనిత, హరిని తెలియకుండా ట్విన్నింగ్ అయింది తెలుసా. నేను ఏది కూడా మ్యాచింగ్ అని పెట్టలేదు. సీరియస్లీ ప్రామిస్గా చెప్తున్నా. శివ నీ బట్టలు నేను సర్దలేదు, నా బట్టలు తెలీదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ఏది దొరికితే అది పెట్టేసాము అంతే. హరిని కూడా చూడండి అనిత దగ్గర కూర్చుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి కాలాపత్ర బీచ్కి వెళ్తున్నాము. దాని తర్వాత సన్సెట్ చూడడానికి రాధానగర్ బీచ్కి వెళ్తున్నాము. సో ఇవాళ ఫస్ట్ డే మేము ఎక్కువ ఏం పనులు పెట్టుకోలేదు, ఎందుకంటే మనకి జర్నీ ఎంత టైం అవుతుందో తెలీదు. చెప్పు, సన్సెట్ టైమింగ్స్ ఏంటి? ఎస్, సో 5 తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి చిల్ అయిపోవచ్చు. అండ్ నేను చూపించాను కదా రూమ్కి అటాచ్డ్ మనకి బీచ్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం ఫీల్ అవుతున్నాను, అరే షార్ట్స్ చిన్న ఫ్రాక్స్ ఏమైనా తెచ్చుకోవాల్సింది కదా అనేసి. బట్ స్టిల్ సేఫ్ సైడ్ పెట్టుకొని వచ్చాలి. రోడ్స్ అయితే మనకి కేరళ లాగే అనిపిస్తుంది, మొత్తం కొబ్బరి చెట్లు అండ్ ఆల్ యూ నో. జస్ట్ లవింగ్. ఎస్, లుక్ అట్ ద బ్యూటీ ఆఫ్ అండమాన్ and the coconut trees around the roads.
చెట్లని, మూసిపోయిన చెట్లని కొబ్బరి చెట్లు కాదంట, సుపారీ ట్రీస్ అంట. బీటిల్ హట్సా శివ, అదే కదా? కాలాపత్ర బీచ్కి వచ్చేసాం మనం. ఇవన్నీ కొబ్బరి బొండాలు, చిన్న లైట్ షాపింగ్ ఉంది, ఇటువైపు బీచ్ ఉంది. ఇప్పుడున్న బీచ్ పేరు కాలాపత్ర బీచ్. కాలాపత్ర అంటే ఏదో ఎత్తుకుంటూ వచ్చాను అది అదే. సో అక్కడ ఇంకో పెద్ద పత్తర్ ఉంది, ఇది ఈ పత్తర్ మీద నుంచి ఆ పత్తర్ కనబడుతుంది, చూద్దామా? బేబీ మూన్ అని చెప్పి మా ఆయన అన్ని సాహసాలు చేయించి నడుపుతున్నాడు నాకు. రాధానగర్ బీచ్. ఇది హ్యాపెనింగ్ బీచ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ చూడండి. ఏం చేస్తున్నావు? లోకల్ ఫ్రూట్ చాట్ అంటే ట్రై చేస్తాను. ఫోన్లో టైం ఎంత అవుతుందో చూడండి. 5:30 సాయంత్రం 5:30కి రోడ్డు చూడండి. అసలు ఎంత చీకటి అయిపోయిందంటే. తొందరగా తిని తొందర పడుకుంటారా? లైటింగ్ లో
రాత్రి మేము ఇద్దరే ఉన్నాము. అన్నీ వద్దామని ట్రై చేసింది కానీ ఇంత పొద్దునే దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మైన్ అడిగానంటే మామూలు పెట్టడం అక్కడి నుంచి ఇంకొక అడ్వెంచర్ ప్లాన్ చేసుకున్నాం. సరే రెండింటికి వాళ్ళతో పని లేదని ఈలోపు వెళ్ళి వచ్చేస్తామని. చీకట్లు దయ్యాలు తిరిగే టైంకి వచ్చాం. అగో చందమామ సూపర్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. కానీ చాలా లోతు లేదు, అందుకే తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ దిగిపోయి నించొచ్చు. దిగుతావా ఒకసారి? కాదు మళ్ళీ ఎక్కడ రాదు నీకు. నాకు అసలు ఈతే రాదు. ఎక్కడ సుమి గుడ్ మార్నింగ్. మాది కయాకింగ్ వాచిపోయింది. అంటే మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఇగోండి ఇట్లా వీళ్ళు చూపిస్తాను. అలా ఈడ్చుకుంటూ వచ్చాం. వీళ్ళలాగా వీళ్ళందరూ మా బ్యాచే. అన్నీ దాటుకొని అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఈ టైం అయిపోయింది. ఇంకొంచెంసేపు అయితే అలా పెద్దగా అవుతున్నాయని వచ్చాము. వీళ్ళు మాకన్నా ముందు వచ్చేసారు. మేము అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేలోపు ఈ టైం పట్టింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి. వాళ్ళని అక్కడి నుంచి గుర్తుపట్టేసి ఆగు సిద్ధిగో వాళ్ళేనా కాదన్నావుగా, అర్థమైందా? ఏం చూసావు? కొమ్మోడు ఎట్లా చూడు. చూడు దాని రంగు ఎట్లా ఉంటుందో స్నేక్ లాగా. కింద ఒకటి ఉంది. డే 4లో మేము ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ నిన్న మేము నీల్ ఐలాండ్కి వచ్చాం కదా. నీల్ ఐలాండ్కి వస్తే ఇంకా ఎక్కడ కూడా మాకు అవుటర్ లొకేషన్స్లో ఫోటోషూట్కి అంత పాసిబుల్ కుదరలేదు. బికాజ్ వాకింగ్ చాలా ఉండింది, టయర్డ్ అయిపోయాము, ఎండ బాబోయ్. సో అందుకని చెప్పి మేమున్న హోటల్లో బీచ్కి వచ్చేసామన్నమాట. సో దిస్ ఈజ్ ద హోటల్ ప్రైవేట్ బీచ్. సో ఇలా అక్కడక్కడ ఉయ్యాలలు కట్టేసి ఎంత బాగుందంటే, సో అందుకని చెప్పి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా రెడీ అయిపోయి ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఈ సన్లైట్లో కాసేపు అలా ఫోటో షూట్ చేసుకుందామని చెప్పి వచ్చాము. హరిని చూడండి, హలో పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది. సో ఇవాళ కాసేపు అలా కొన్ని ఫొటోస్ చిన్న వీడియోస్ తీసేసుకొని
బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇవాళ చెక్అవుట్ చేసి అగైన్ మేము పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళి అక్కడ జైలు మిగతా సైట్ సీయింగ్ అంతా అక్కడ కవర్ చేస్తాము. Remember when you kissed me? I felt the taste of your lipstick, even the brand of your ripped jeans. I can still see it all. We ran on top of buildings, just like a scene from a movie, living our life on the edge, and we'd never trip and fall, never trip and fall. Never trip and fall, trip and fall. Lying to our parents of our whereabouts and what we did. సో ఇది మేము ఉంటున్న రిసార్ట్స్ అనమాట, సిల్వర్ శాండ్స్ బీచ్ రిసార్ట్. సో ఈ రిసార్ట్లో ఈ వాక్వే త్రూ వస్తే మనకి బీచ్. Don't even care if we stayed out all night. 6:30కి వస్తే ఒక 1 hour షూట్ చేసాం కదా శివ. సో ఇదన్నమాట రిసార్ట్స్. నైట్ కూడా ఇదంతా వాక్వేలో మంచిగా లైట్స్ ఉండి చాలా బాగుండింది. అన్నీ చెప్పు రిసార్ట్ గురించి. నీకు హ్యావ్లాక్ నచ్చిందా, నీల్ ఐలాండ్ నచ్చిందా? ఇది నీల్ ఐలాండ్. హ్యావ్లాకే నచ్చింది కదా నాకు కూడా. ఇక్కడ లోటస్ పౌండ్ కూడా ఉంది. అని వేరే లోటస్ చూపి చూపి, అక్కడ లోటస్ పౌండ్ కనిపిస్తుంది కదా మీకు. Living on the edge, we were living on the edge. We didn't care about the rest, care about the rest. అలా కాటేజెస్ ఉన్నాయి కదా, హోటల్ అంతా అలాగే ఉన్నాయి అన్నమాట. Would last forever. 'Cause with you every హాయ్ వైషు. ఈ బుడ్డి పాప వైజాగ్ పాప అన్నమాట. సో ఇక్కడ మాకు అండమాన్లో కనిపించారు వాళ్ళ నాన్నగారు. హలో అండి. అన్ని తీసుకెళ్ళిపోదాం మా పాపని. I can still see it all. We ran on top of buildings, just like a scene from a movie. ఇప్పుడు నీళ్ళ నుంచి మేము పోర్ట్ బ్లెయిర్కి బయలుదేరాము. పోర్ట్ బ్లెయిర్లో ఇవాళ మా ఆయన ఏమేమి సాహసాలు చేపిస్తాడో తెలీదు. జైలు చూద్దాం ఫస్ట్. అమ్మమ్మ అంతా ఎంత వాడి జైలుకి తీసుకెళ్తాం. మూడు కలర్ అసలు ఏ మామూలుగా ఎప్పుడే ఉంటుందంటే ఇంకా కూడా నాన్నని జైల్లో అది అవును వదిలేసి వచ్చేద్దాం అక్కడ అండమాన్ జైలు. We'd never trip and fall. మేము ఇంకా నెక్స్ట్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఐ హోప్ మీ అందరికి చుట్కు పుట్కు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. Do like, share and subscribe to our channel. Mango bell click చేయడం మర్చిపోవద్దు. Stay safe, lots of love, bye bye. పేషెంట్ లాగా ఎందుకు వెళ్ళాలి, స్టైల్ గా వెళ్ళాలి. చాలా మంది అట్లాగే రెడీ అయ్యి వెళ్తున్నారు. మేకప్ చేసుకుని రావే అని అంటాడు. నీ పెయింట్స్ అది పక్కకి పెట్టి మేకప్ అంటే చేయించుకుంటావు కదా అంటాడు. ఏదైనా వెరైటీగా చేద్దాం శివ అనేసి అని అంటాడు. అందుకే నెయిల్స్ పెట్టించుకొని శ్రీమంతం చేసుకొని డెలివరీకి వెళ్ళాం. లాస్ట్ టైం అలాగే అయింది కదా. అయిన 10 days కి 10 days, నాట్ ఈవెన్ 10 days, 10 days 9th day or 8th day వెళ్ళిపోయాం డెలివరీకి. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అది మనం ఇద్దరమే వెళ్ళాం కదా హాస్పిటల్.